హరే కృష్ణ. ఆ కృష్ణ పరమాత్మ ధర్మాన్ని స్థాపించడానికి, కంసుని వంటి దురాగతులను అంతం చేయడానికి, ఈ సమస్త మానవాళికి ప్రేమ యొక్క అర్థం తెలియజేయడానికి ఈ భూమిపైన అవతరించారు. అటువంటి శ్రీకృష్ణుడు దేవకీ గర్భాన ఎందుకు జన్మించారు, జన్మించిన తర్వాత ఆ చెరసాల నుండి ఎలా బయటపడ్డారు అనేది తెలుసుకుందాం. అసలు ఈ కృష్ణ కథ ఎవరెవరితో చెప్తున్నారో తెలుసా? మహాభారత యుద్ధం ముగిసిపోయాక అభిమన్యుడు పుత్రుడైన పరీక్షిత్తు మహారాజు ఈ భూమండలాన్ని పరిపాలించేవాడు. ఆ పరీక్షిత్తు మహారాజు ఒక పాము శాపం కారణంగా 7 రోజులలో చనిపోతానని ముందుగా తెలుసుకుంటాడు. ఏం చేయాలో అర్థం కాక వ్యాస మహర్షి పుత్రుడైన సుఖమహర్షి దగ్గరికి వెళ్తారు. సుఖమహర్షి ఆ 7 రోజులు పరీక్షిత్తు మహారాజుకు శ్రీమద్ భాగవతం వినిపిస్తారు. ఆ కృష్ణ కథలు, కృష్ణ లీలలను వినిన పరీక్షిత్తు మహారాజు భౌతిక విషయాల పట్ల అనాసక్తుడై తన అంతిమ రోజులలో భగవంతుని ఆరాధనలో ఉంటూ సంతోషంగా జనన మరణాల నుండి విముక్తుడై భగవద్ధామాన్ని చేరుకుంటాడు. ఈ కృష్ణ కథలు, కృష్ణ లీలలు అన్నీ శ్రీమద్ భాగవతంలోనివే. సామాన్య మానవుడు గత జన్మ కర్మల కారణంగా బలవంతంగా ఈ భూమిపైన పుడతారు. కానీ భగవంతుడు అలా కాదు, తన ఇచ్ఛానుసారంగా భూమిపైన అవతరిస్తారు. సమస్త గ్రహమండలము మంగళంగా ఉన్న కాలంలో చతుర్భుజములతో శంఖ చక్ర గదా పద్మాలను ధరించి, మేఘవర్ణుడై పీతాంబర వస్త్రాన్ని ధరించి, దేహమంతా ఆభరణాలు ధరించి, ఒత్తైన జుత్తుతో సుందరంగా శ్రీకృష్ణుడు జన్మించారు. ఆ బాలుని అసాధారణ రూపాన్ని చూసిన వసుదేవుడు, ఇప్పుడే జన్మించిన బాలుడు ఇలా ఎలా అలంకృతుడు కాగలిగారు అని ఆశ్చర్యపోతాడు. దేవకీమాత పుత్రుని రూపాన్ని చూసి అమితానందభరితురాలవుతుంది. సాధారణ మానవులెవరూ ఈ విధంగా జన్మించలేరు కనుక ఆ బాలుడిని విష్ణుమూర్తిగా గుర్తించి నమస్కరిస్తారు. దుష్టుడైన కంసుడి నుండి రక్షించమని వేడుకుంటారు. సాధారణంగా మీ దివ్య రూపాన్ని చూడడానికి ఎన్నో జన్మలు తపస్సు చేయవలసి ఉంటుంది. కానీ మీరు నా గర్భమునందు జన్మించి నన్ను ధన్యురాలిని చేశారు. నా సోదరుడైన కంసుడు మీకు అపకారం తలపెడతాడేమో అని భయపడుతున్నాను. మీరు పుట్టిన సంగతి ఇంకా కంసునికి తెలియదు కనుక మీరు సాధారణ మానవ రూపాన్ని ధరించండి అని దేవకీ మాత ప్రార్థిస్తుంది. విష్ణుమూర్తి బాలుని రూపాన్ని ధరించి ఈ విధంగా మాట్లాడతారు. తల్లి, మన్వంతర కాలంలో నా తండ్రి అయిన వసుదేవుడు ప్రజాపతులలో ఒకరు. అతని నామము సుతపుడు. నీవు అతని భార్య పృష్ణివి. నా కోసం కఠోర తపస్సు చేయగా మీకు నేను దర్శనమిచ్చాను. మీరు నన్ను మీ పుత్రునిగా జన్మించమని కోరారు. అందుకుగాను 3 సార్లు మీ పుత్రునిగా జన్మిస్తాను అని వరం ఇచ్చాను. కొంతకాలానికి పృష్ణిగర్భ అనే పేరుతో జన్మించాను. తర్వాత జన్మలో అతిథి కశ్యపులకి వామనునిగా జన్మించాను. అదే దేవదేవుడును మళ్ళీ మీ గర్భంలో జన్మించానని మీకు నమ్మకం కలగజేయడానికి ఈ విష్ణు రూపంలో దర్శనమిచ్చాను. మీకు నా గురించి చింత, కంసుని కారణంగా భయం ఉందని నాకు తెలుసు కనుక గోకులంలో నంద యశోదలకి పుత్రికగా యోగమాయ జన్మించింది. వెంటనే నన్ను గోకులానికి తీసుకువెళ్ళి నన్ను అక్కడ ఉంచి నా స్థానంలో యోగమాయను తీసుకురమ్మని చెప్పి సాధారణ శిశువుగా మారిపోతారు. తర్వాత కారాగృహంలోని కాపలా భటులు యోగమాయ ప్రభావం కారణంగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. కారాగృహ తలుపులు తెరుచుకుంటాయి. చుట్టూ చీకటి అయినప్పటికీ వాసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి తన చేతులలో తీసుకొని బయటకు రాగానే సూర్యకాంతిలో ఉన్నట్లుగా సమస్తాన్ని చూడగలుగుతాడు. ఆ సమయంలో ఉరుములు మెరుపులతో ఆకాశం గర్జిస్తుంది. కుండపోతలుగా వర్షం పడుతుంది. వసుదేవుడు తన పుత్రుడిని వర్షంలో తీసుకుపోతుండగా ఆదిశేషువు తన పడగలతో వారిపై వర్షం పడకుండా చూస్తారు. యమునా నది అలలతో పొంగి పొర్లుతున్నప్పటికీ శ్రీరామచంద్రునికి హిందూ మహాసముద్రం దారి ఇచ్చినట్లుగా వసుదేవుడు దాటడానికి యమునా నది మార్గం ఇస్తుంది. వసుదేవుడు యమునా నదిని దాటి గోకులంలో నందమహారాజు ఇంటికి వెళ్తారు. యశోదామాత పురిటి నొప్పుల కారణంగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. అలాగే అక్కడ వారందరూ గాఢ నిద్రలో ఉంటారు. ఆ సమయంలో యోగమాయ స్థానంలో తన పుత్రుడిని పెట్టి వసుదేవుడు యోగమాయను తీసుకుని కారాగృహంలోకి వచ్చేస్తారు. ఈ విధంగా శ్రీకృష్ణుడు తన దివ్య లీలలతో చెరసాల నుండి గోకులానికి వచ్చి
యశోదామాత పుత్రునిగా పెరిగి పెద్దవుతారు. సామాన్య మానవులెవ్వరూ ఈ విధంగా చేయడం అసాధ్యమనే చెప్పాలి. శ్రీకృష్ణుడు కనుకనే చేయగలిగారు. ఈ లీలలను స్మరిస్తూ దేవకీ వసుదేవులకు కంసుని పట్ల ఉన్న భయం తొలగిపోతుంది. అలాగే బ్రహ్మలోకం నుండి పాతాళలోకం వరకు తిరిగిన మానవుడు పొందలేని జన్మ మృత్యువుల నుండి విముక్తి కేవలం ఈ లీలలను స్మరిస్తూ శ్రీకృష్ణుని ఆరాధిస్తూ వారి భక్తులు పొందగలరు. తర్వాత భాగంలో కంసుని దురాగతములు, కృష్ణుని బాల్య లీలలను తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతగానో సహాయం చేస్తుంది. అలాగే ఇటువంటి కృష్ణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.